అండి. నేనైతే ఈరోజు మీకొక వింత కూరనైతే చూపించబోతున్నానండి. అదే అండి నల్ల కోడి కూర. కడక్నాథ్ కోడి అండి. ఈ మధ్య బాగా ఫేమస్ అయింది గదండీ! ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా గూడా ఒక్కసారి కడక్నాథ్ కోడి తిన్నారంటే అవన్నీ మట్టుమాయం అయిపోతాయన్నమాట. హార్ట్ పేషెంట్స్ గానీ, అల్సర్స్ కానీ, అసిడిటీ గానీ, వాతం గానీ, కాళ్ళ నొప్పులు గానీ ఏవున్నా కూడా కడక్నాథ్ కోడితో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నేనైతే కేజీ కడక్నాథ్ కోడి తీసుకొచ్చి మా అమ్మకైతే ఇచ్చానండి. నిజం చెప్తున్నానండి. ఫస్ట్ టైమ్ అండి మేము తినడం ఇది. ఇప్పటివరకు ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. టీవీలో చూడడమే తప్ప ఎప్పుడూ తినలేదు. ఫస్ట్ టైమ్ అయితే తీసుకొచ్చాను. చూడండి దాని మాంసం ఎలా ఉందో నల్లగా చూస్తుంటేనే ఒక విధంగా అనిపించింది. కానీ ఆరోగ్యానికి మంచిదన్నారు కాబట్టి ట్రై చేద్దామని అయితే తీసుకొచ్చామండి. మా అమ్మకైతే ఇచ్చేసానండి వంట చేయమని చెప్పి. చూడండి ఆ మొక్కలు చూస్తుంటే నిజంగా ఏదో పాముని ముక్కలు కొట్టి పెట్టినట్టుగా అనిపిస్తుందండి. ఏదో పాము కూడా కాదు, గబ్బిలం ముక్కల్లాగా అనిపిస్తుందండి. ఫస్ట్‌గా దీన్నైతే పసుపు, ఉప్పు ఏసి నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. అయితే ఇది కేజీ చాలా కాస్ట్ పడిందండి. మటన్ కంటే కూడా చాలా ఎక్కువ రేట్ అండి. మీలో ఎవరైనా తిన్నవాళ్ళు ఉన్నారా? తింటే కామెంట్ చేయండి. దీని రేట్ ఎంత పడిందనైతే నేను వీడియో చివర్లో చెప్తాను. అండ్ టేస్ట్ ఎలా ఉంది, నా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించిందనేది కూడా నేను చివర్లో తిన్నాక చెప్తానండి. మా అమ్మ అయితే దీన్ని పసుపు, ఉప్పు ఏసి ఫస్ట్ ఫ్రెష్‌గా క్లీన్ అయితే చేసిందండి. ఆ ముక్కలు కూడా పట్టుకుంటుంటే ఏదో మెత్తగా, ఏదో వేరే జీవి అన్న ఫీలింగ్ వస్తాందండి. చికెన్ అన్న ఫీలింగ్ అస్సలు రావట్లేదు. కానీ చూడాలి ఎలా ఉంటదో. ఇప్పుడు దీన్నైతే ముందుగల కారం, ఉప్పు, పసుపు, కొంచెం నూనె, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ అయితే చేసుకుంటున్నామండి. చాలా సింపుల్‌గా చేస్తుందండి కర్రీ అయితే. చాలా సింపుల్ వేలో అనమాట. ఎలాంటి మసాలాలు అలాంటివి వాడకుండా సింపుల్ వేలో చేసుకుంటున్నామండి కర్రీ. కారం అయితే మేము కొంచెం ఎక్కువగానే తింటాము. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా అయితే వేసుకోండి. ముందుగల దీన్ని నీట్‌గా ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి అయితే పెట్టుకోవాలండి. అయితే ఈ మధ్య కడక్నాథ్ కోడిల బిజినెస్ కూడా చాలా ఎక్కువైపోయిందండి. ఒడిస్సాలో ఎక్కువగా దొరుకుతాయన్నమాట ఇవి. వాటిని అక్కడి నుండి తీసుకొచ్చి మన దగ్గర చాలా వ్యాపారం గూడా చేస్తున్నారండి. మీలో ఎవరికైనా డీటెయిల్స్ తెలిసిన వాళ్ళు అలా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మాకైతే ఫస్ట్ టైమ్ తెచ్చాము. ఎంత రేట్ ఏంటి అనేది కూడా తెలీదండి. నేనైతే ఆ అన్న చెప్పిన ధరకి ఎలాంటి బేరం ఆడకుండా అయితే తీసుకొచ్చేసానండి. నేను ఎంత పడిందనేది వీడియో చివర్లో అయితే చెప్తాను. వర్త్ కాదా కూడా చెప్తాను. ముందుగల నీట్‌గా అయితే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. యాక్చువల్లీ ఇప్పుడు బాయిలర్ కోడిలకు కూడా ఇంజెక్షన్స్ ఇచ్చేసి అవి త్వరగా పెరగాలని చెప్పి చిన్నగా ఉన్నప్పుడే ఇంజెక్షన్స్ ఇచ్చేసి వాటిని పెద్దగా చేసి అలా చేస్తున్నారండి. బాయిలర్ చికెన్ కూడా ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదండి. సో అప్పుడప్పుడు నాటుకోడి, కడక్నాథ్ కోడి ఇలాంటివి ట్రై చేయండి. ముందుగల అయితే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ అయితే వేయించుకోవాలండి. ఇది మాంసం కొంచెం గట్టిగానే ఉంటుందండి. మటన్ లాగా హార్డ్‌గానే ఉంటుంది. సో నార్మల్ బగోనీలో వండితే అంత త్వరగా ఈజీగా కుక్ కాకపోవచ్చు. సో కుక్కర్‌లో వండుకోవడం బెటర్ అని చెప్పి మేమైతే కుక్కర్‌లో వండుకున్నామండి. మనకు తెలుస్తుంది కదా ముక్క పట్టుకున్నప్పుడు ఎందుకో కొంచెం మటన్ లాగా అనిపించింది. అందుకే కుక్కర్‌లో అయితే వండుకుంటున్నామండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసి ఒక 2, 3 నిమిషాలు కలిపేసి మూత పెట్టేసేయండి. ఆయిల్‌లో కొంచెం మగ్గిన తర్వాత కుక్కర్ మూతేసేయండి. మూతేసేసి ఒక 5, 6 విజిల్లు ఉడికేంత వరకు అయితే పెట్టండి. త్వరగానే ఉడికిపోయిందండి. ఒక 5 విజిల్స్‌కి అట్లా ఉడికిపోయింది. మనకు మామూలుగా మటన్ అయితే 10 విజిల్స్ అట్లా పడతది గదా! ఒక 5 విజిల్లకి ముక్కయితే మెత్తగా ఉడికిపోయిందండి. ముందుగా కొంచెం నూనెలో వేయించండి. ఒక 2 నిమిషాలు అట్లా నూనెలో వేగిన తర్వాత కుక్కర్ మూత పెట్టండి. మేమైతే ఫస్ట్ టైమ్ తింటున్నాను. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉందనమాట. ఎలా ఉంటది ఏంటి అని. అయితే మేమైతే మా డ్యాడీ మీద ఒక ప్రాంక్ చేసినామనమాట. ఏమంటే మా డ్యాడీ వచ్చేసరికి కూరంతా నల్లగా ఉండేసరికి అమ్మ మొత్తం కూర మాడగొట్టింది డ్యాడీ అనైతే చెప్పినామండి. మా డ్యాడీ ఇంకా ఏది సరిగ్గా వండనీకొస్తదని మొత్తం మాడగొట్టేసింది అని అట్లయితే కొంచెం నసుక్కుంటా తిన్నారండి. కానీ తిన్నాక టేస్ట్ చూసి మాత్రం చాలా బావుందనైతే అన్నారండి. చూసారా ఇప్పుడు కుక్కర్ మూత తీయగానే నూనంతా పైకి బేరేసింది. ముక్క గూడా బాగా మెత్తగా అయితే ఉడికిపోయిందండి. చాలా మెత్తగా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా ఉడికిన దాంట్లో కొంచెం కొబ్బరి పొడండి. కొంచెం గ్రేవీ తిక్కబడ్డానికి కొంచెం కొబ్బరి పొడి, కొంచెం చికెన్ మసాలా, కొత్తిమీర అయితే వేసుకుంటున్నామండి. ఇంకెలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదండి. ఉప్పులు, కారాలు ఈ స్టేజ్‌లోనే చూసుకొని ఏమైనా తక్కువ పడితే వేసుకోండి. కొంచెం ఎండు కొబ్బరి పొడి, కరివేపాకు, చికెన్ మసాలా, ప్యాకెట్ మసాలా ఉంటుంది కదా! అది వేసేసుకోండి కొంచెము టేస్ట్‌కి బావుంటుంది. టేస్ట్ మాత్రం అండి ఎలా ఉందంటే
అచ్చం నాటుకోడి కూరలాగే ఉందండి. బాయిలర్ కోడి కూరలాగైతే లేదు. నాటుకోడి కూర ఎలా ఉంటదో అలానే ఉంది. కానీ నాటుకోడి కూర అంత టేస్టీగా అయితే లేదండి. నిజం చెప్తున్నాను. నాటుకోడి కూర అంత టేస్టీగా లేదు. ఆహ్, ఓకే. అంటే కొంచెం టేస్ట్ అంత హెవీ అంత బాగుందనైతే చెప్పను. బట్ ఓకే తినొచ్చండి. ఎంతైనా ఆరోగ్యానికి మంచివి ఏవి నోటికి రుచించదని అంటారు గదండీ పెద్దలు. అది నిజమేనేమో. బట్ అప్పుడప్పుడు తినొచ్చండి. మంత్‌కొకసారయితే ఎప్పుడు ఆ బాయిలర్ కోడులు తినడం కంటే, ఇలా ఒకసారయితే తెచ్చుకొని తినండి. కేజీ అయితే 2000 పడిందండి. ఒక చిన్న కోడిని సెలెక్ట్ చేసుకున్నాము. 2000 పడింది. వర్త్ ఇటా? కాదా? కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి మీలో ఎవరైనా తిన్నవాళ్ళుంటే.